సార్ 100 ఏళ్ళు బ్రతకాలంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు 70 దాకా తీసుకొచ్చారని అంటున్నారు. బట్ లాంగివిటీకి మీ దృష్టిలో లైఫ్ స్టైల్ పరంగా నేను ఇందాక హెల్తీ, అన్‌హెల్తీ అడగడం కూడా నా ఆంతర్యం అదే. దట్ ఇప్పుడు అందరూ ఫాస్ట్ ఫుడ్ తినేస్తున్నారు. సెడెంటరీ లైఫ్ అయిపోయింది. మొబైల్స్ చూసుకుంటున్నారు. ఏది పడితే అది నైట్ టైము అసలు బ్యాలెన్స్ లేకుండా నాన్ వెజ్ ఇదివరకు వారానికి ఒకసారి తింటారు. తినేటోళ్ళు కూడా. సండే అంటే నాన్ వెజ్ వండేవాళ్ళు వండుతారు. బట్ రెస్ట్ ఇప్పుడు అంత చూస్తే అసలు రోజుకు 3 సార్లు తింటున్నారు. ఈ షిఫ్ట్స్ అన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? వాట్ ఈస్ ద ప్రిస్క్రిప్షన్ ఫర్ 100 ఇయర్స్? బట్ ఇట్ ఈస్ అ వెరీ టఫ్ క్వశ్చన్ ఫర్ మీ ఐ ఫీల్. కాదా అంటే అగైన్ నా దగ్గర డేటా లేదండి. 100 ఏళ్ళు ఎట్లా, హౌ, వై, వెదర్ నాన్ వెజ్ తింటే 100 ఏళ్ళు బతకలేరా, లేకుంటే వెజ్ తింటే బతుకుతారా అని మన దగ్గర డేటా. వై ఐఎమ్ టెలింగ్ సో క్లియర్లీ అంటే అంటే అది మిస్ఇన్ఫర్మేషన్ వద్దని. వై అంటే ఎస్పెషలీ కంట్రీస్ లైక్ జపాన్, సౌత్ కొరియా అండ్ ఆల్, అక్కడ చైనా అందరూ 100 ఏళ్ళు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అండ్ వాళ్ళు వాళ్ళు మొత్తం మీట్ ఈటింగ్ నేషన్ వెజ్ అంటే వాళ్ళు చూసింటారు. లైఫ్‌లో. సూపర్. కాదా మేడం? వెజ్ అంటే వాళ్ళు చూసింటారు. అది. సో ఐ కెనాట్, అదే మన దగ్గర డేటా లేదు. కానీ వెజ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ అండి. ఇండియన్ బాడీస్ ఆర్ మేడ్ ఫర్ వెజ్. మనం ఆల్రెడీ 70, 75, 76 వరకు యావరేజ్ అంటే చాలామంది బతుకుతున్నారు మేడం. 90 ఇదంతా బతుకుతున్నారు. ఐ థింక్ మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీ షుడ్ ఎక్సర్సైజ్ ప్రాపర్లీ, వీ షుడ్ బిల్డ్ అవర్ మసిల్ మాస్. 100 ఏళ్ళు బతకడం కన్నా కూడా 100 ఏళ్ళు హెల్తీగా బతకడం, దట్ ఈస్ వాట్ ఈస్ నెసెసరీ అండి. రైట్. మీరు ఆ టైంలో వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ అపాన్ అదర్ పర్సన్స్. సో హౌ హెల్దీలీ మనం బతుకుతున్నాము 18, 19, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దానికోసం ఐ క్యాన్ డెఫినెట్లీ టెల్ దట్ ఎక్సర్సైజ్ ఇస్ నెసెసరీ, మసిల్ బిల్డింగ్ కంపల్సరీ, సాల్ట్ తగ్గించేసేలా మనం యాక్టివ్గా ఉండాలి. అది. యాక్టివ్గా ఉండాలండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత Right. యాక్టివ్గా ఉంటే అంత మంచిది.